ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అటువంటివే. పచ్చనోటు ముందు పల్చనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. మనసున్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్న వాళ్లకు దగ్గరగా ఉండాలనుకుంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. మట్టిలో ఎన్ని మాలిన్యాలున్నా దానితో విగ్రహం చేశాక దానిలో మన ఇష్టదైవాన్నే చూస్తాము. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మనం ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి. జనులు నిన్ను ఏమైనా అననివ్వు, నీ దృఢ నిశ్చయాన్నే అంటిపెట్టుకో. అలాగైతే కావలసినదంతా తప్పకుండా లభిస్తుంది. యావత్ ప్రపంచం నీకు జేజేలు పలుకుతుంది. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీ కోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు. లైఫ్లో లవ్ ఉండాలి, కానీ లవ్ అనేది లైఫ్ కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు చేతులపై జ్ఞాపకాలను మలుచుకొని బ్రతుకుతున్నారు. క్రింద పడటం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంత వారెవరో పరాయి వారెవరో కూడా తెలుస్తుంది. పరాయి వాళ్ల దివ్య భవనాల్లో నివసించడం కంటే సొంత గుడిసెలో ఉండడం మేలు. ఏసీ పెట్టుకుంటే నీ గది మాత్రమే చల్లగా ఉంటుంది. అదే నీ ఇంటి ముందు మొక్కలు నాటి చూడు, నీ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని సంబంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవటం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నిన్ను భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనుణ్ణి చేసే ప్రతి దాన్ని విషం వలె తిరస్కరించు. పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు. ఇంటిలో శాంతి నెలకొల్పాలి అనుకున్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. నీడను చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది. మనసులో కలిగే ఆనందం ఆ కళ్ళల్లోనే కనబడుతుంది. ఎవరూ ఓదార్చలేని బాధ కూడా ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది. భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడు, మద్దతు ఇవ్వాలి. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు.